హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి షిఫ్ట్ 2 అనాలిసిస్ అయితే పేపర్ అనాలిసిస్ January 29th, మరి ఈరోజు 29th మార్నింగ్ అయితే షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ చేసాం. మరి షిఫ్ట్ 2 కూడా ఎలా ఉందో చూద్దాం. మార్నింగ్ కంటే మరి ఈజీగా ఉందా కష్టం ఉందా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో చూసే ముందు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే కొత్త వారు ఉంటారో మన ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తూ ఉంటే కొంతమందికి ఇది రీచ్ అవుతుంది. మరి కొంతమందికి అందరికీ మరి రూరల్ ఏరియాలో ఉన్న పిల్లలందరికీ కూడా మరి స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ పేరెంట్స్కి కానీ మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మరి మండలాల్లో ఉండేవాళ్ళు అందరికి రీచ్ అవుతుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటివి అనేకమైన అప్డేట్స్ మీకు కంటిన్యూస్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వస్తూ ఉంటాయి. మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అది మీ నుంచి నేను కోరుకునేది. మరి నా యొక్క మరి వీడియో యొక్క ఎఫర్ట్ని గుర్తించండి. కొద్దిగా ఎఫర్ట్ని గుర్తించి మీరు సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మరి షిఫ్ట్ 2 మరి పేపర్ అనాలిసిస్ ఫిజిక్స్ మొట్టమొదటిగా మనం ఫిజిక్స్ డిస్కస్ చేద్దాం. ఫిజిక్స్ ఈజీగా మోడరేట్గా ఉందని మన సమాచారం. మరి ఫార్ములా బేస్డ్ కొద్దిగా డిఫికల్టీ లెవెల్తో అడిగాడండి వీడు. ఫార్ములా బేస్డ్ మరి డిఫికల్టీ లెవెల్తో అడగటం కొద్దిగా డైరెక్ట్ కాకుండా కొద్దిగా ఇండైరెక్ట్గా అడిగి ఉంటాడు నాకు తెలిసి. ఎందుకంటే రానున్న మరి ఇంతకుముందు ఉన్న మరి వాటిల్లో ఏంటంటే ఫార్ములా బేస్డ్ డైరెక్ట్గా కొన్ని ఉంటాయి, ఇండైరెక్ట్గా అంటే 2 ఫార్ములాస్ వాడాలి, ఒక ఫార్ములా కాదు. ఒక్కొక్కసారి మనకి సొల్యూషన్ ఎలా అంటే ఒక సింగిల్ ఫార్ములా వాడితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఫిజిక్స్లో 2 ఫార్ములాస్ వాడాలన్నమాట. మరి స్టెప్ 1 ఒక ఫార్ములా వాడాలి, ఆ ఫార్ములా వచ్చిన రిజల్ట్ని స్టెప్ 2లో వేరే ఫార్ములాలో మనం అప్లై చేయాలి, అప్పుడు రిజల్ట్ రావడం జరుగుతుంది. మరి విధంగా మోడర్న్ ఫిజిక్స్ వచ్చినప్పుడు 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. కరెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ అంటే డయోడ్ కానీ జెనార్ డయోడ్ కానీ, మరి అదేవిధంగా మరి సెమీ కండక్టర్స్లో కొన్ని మరి ఆల్రెడీ చెప్పాం కదా మనం, గేట్స్, న్యాండ్ గేటు, నార్ గేటు, ఈ క్వశ్చన్స్ రావటమే జరిగింది. మరి అండగేటు వాటి యొక్క అవుట్పుట్ ఎట్లా ఉంటుంది మరి రావటం అనేది. రే ఆప్టిక్స్ అనేది ప్రతి దాంట్లో వస్తానే ఉంది. ఈ రే ఆప్టిక్స్ చాప్టర్ కూడా ఇంపార్టెంట్. ఎవరైతే మరి షిఫ్ట్ మరి సెషన్ 2 మరి ఏప్రిల్ సెషన్ ఎవరైతే ప్రిపేర్ ఈ రే ఆప్టిక్స్ చాప్టర్ మాత్రం వదలమాకండి. కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే మరి దీన్ని బట్టి ఏంటంటే మరి సెషన్ 1 రాసిన వాళ్ళకి మన వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. చూసినప్పుడు మీరు ఏప్రిల్ సెషన్కి ఏమేమైతే ప్రిపేర్, ఏప్రిల్ సెషన్ కూడా ఇవే వస్తాయి. పెద్దగా వచ్చేది ఏం లేదు, పెద్దగా దీని మీద పెద్దగా రీసెర్చ్ చేసేది ఏమీ లేదు. ఎన్టీఏ వాళ్ళు ఇదే క్వశ్చన్స్ని రిపీట్ చేస్తారు మళ్ళీ. అదేవిధంగా చూసినట్టయితే దీనిలో వేవ్ ఆప్టిక్స్లో 3 క్వశ్చన్స్ వచ్చినాయి అంట. వేవ్ అంటే ఫోకల్ లెంత్ కనుక్కోవటం, సపోజ్ 1/f = 1/d1 సమ్ ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములా బేస్డ్ మరి ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా చూసినట్టయితే ఓవరాల్గా చూస్తే ఈజీ టు మోడరేట్ ఉందంట ఈ క్వశ్చన్. మరి ఫిజిక్స్ అయితే, కెమిస్ట్రీ అయితే ఈజీ, దానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కెమిస్ట్రీ మరి ఏ సెషన్ అయినా కొద్దిగా మరి నిన్న మార్నింగ్ అయితే కొంచెం కష్టంగానే ఉంది, కానీ మరి ఈజీగానే ఉండట్టు మరి చెప్తున్నారు. కెమిస్ట్రీ ఈజీ టు మోడరేట్, ఫ్యూ క్వశ్చన్స్ ట్రిక్కీగా ఉండి ఫ్రమ్ ఎన్సీఆర్టీ బేస్డ్. మనం ఫస్ట్ నుంచి చెప్తున్నది ఒకటే, ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిపేర్ అవ్వండి, ఎవ్రీబడి హ్యాస్ టు ప్రిపేర్ ఎన్సీఆర్టీ అని చెప్తున్నాను. ఇనార్గానిక్ క్వశ్చన్స్ నుండి, ఇనార్గానిక్ చాప్టర్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడని చెప్తున్నాడు. మరి ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే చాలా ఈజీగా ఉందంట. ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే చాలా ఈజీగా ఉండటం జరిగింది. ఫ్యూ క్వశ్చన్స్ ఏం చేశాడంటే న్యూమరికల్స్లో మార్నింగ్ కూడా అట్లాగే ఇచ్చాడు. ఫ్యూ క్వశ్చన్స్ కంబైన్డ్ విత్ ఫిజికల్ ఆర్గానిక్ మిక్స్ చేశాడంట. ఈ న్యూమరికల్లో 5 క్వశ్చన్స్ ఇస్తాడు కదా మనం సెక్షన్ బిలో, ఈ 5 క్వశ్చన్ మిక్స్ చేయడం జరిగింది. మరి ప్రధానంగా కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి ఈ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్, మరి కెమికల్ బాండింగు, థర్మోడైనమిక్స్ ఒక క్వశ్చన్ రావటం జరిగింది. మరి అదేవిధంగా చూసినట్టయితే మ్యాథమెటిక్స్ చూస్తే ఓవరాల్గా ఈ కెమిస్ట్రీ అయితే ఏంటంటే ఈజీగానే ఉంది. కెమిస్ట్రీ ఫిజిక్స్ ఈజీ టు మోడరేట్ అంటే ఈజీ ప్లస్ అనుకోవచ్చు మనం. మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఈ మోడరన్ టు టఫ్, ఇది ఆటోమేటిక్గా మరి మార్నింగ్ వచ్చినంత ఈజీగా అయితే లేదు. కొంతమంది స్టూడెంట్స్ 10 కంటే ఎక్కువ క్వశ్చన్ చేయలేదంట, 10, 11. మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే 15, 12, 15, 16 అట్లా చేశారు. మోర్ దెన్ 15 చేసిన వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్లో మోర్ దెన్ 15+ చేసిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్ అంటే 10+ స్టూడెంట్స్ చేసిన వాళ్ళు 7 చేశారు, కొంతమంది 8 చేశారు. మరి దీన్ని బట్టి ఏంటంటే కష్టంగానే కొద్దిగా మనం కష్టమనే చెప్పొచ్చు. మార్నింగ్ షిఫ్ట్ కంటే
ఈ షిఫ్ట్ కొద్దిగా కష్టం, అంటే మరీ అంత కష్టం కాదు కానీ కొంచెము కష్టం అని మనం ఈ వీడియోలో చెప్పొచ్చు. మరి అదేవిధంగా చూసినట్టు ఫ్యూ క్వశ్చన్ ఛాలెంజింగ్ లెంతీ అన్నాడు. మార్నింగ్ అంత లెంతీ లేవు, డోబుల్ క్వశ్చన్స్ అనమాట. కొద్దిగా ఇమ్మీడియట్గా డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుందంట. మార్నింగ్ 1 or 2 minutesలోనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఫ్యూ క్వశ్చన్స్ ఛాలెంజింగ్ అండ్ లెంతీగా ఉండటం జరిగింది. మరి వెక్టర్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చినాయి అంటే, ఇంటగ్రేషన్ నుంచి 2 క్వశ్చన్స్, మ్యాట్రిక్స్ నుంచి 3 క్వశ్చన్స్ రావటం జరిగింది. మరి అదేవిధంగా కానిక్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చేసినాయి అంట. మరి బైనామినల్, మరి క్వాడ్రేటిక్ నుంచి 1, ట్రిగ్నోమెట్రీ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. 2 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ బేస్డ్ హైలీ డిఫికల్ట్, కొద్దిగా డిఫికల్టీగా ఉన్నాయంట. ఒక స్టూడెంట్ పోస్ట్ చేయడం జరిగింది. మ్యాథమెటిక్స్ పోజ్డ్ హైలీ డిఫికల్ట్ అనమాట. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, ఆల్జెబ్రా కానీ ట్రిగ్నోమెట్రీ కానీ కొద్దిగా మరి ఓవరాల్గా మనం చెప్పాల్సిందంటే స్లైట్లీ టఫర్ దెన్ కంపేర్డ్ టు షిఫ్ట్ 1. మార్నింగ్ 29th మార్నింగ్ మీరు కంపేర్ చేసినప్పుడు 29th మార్నింగ్ కంపేర్ చేస్తే స్లైట్లకి కొంచెం టఫ్నెస్ అయితే పెరిగింది. మోడరేట్ అనుకోవచ్చు ఓవరాల్గా. మరి ఇది మనం ఓవరాల్గా ర్యాంక్ ఇవ్వడం అయితే మోడరేట్ టు డిఫికల్ట్. మీకు 99% రావాలంటే ఈ షిఫ్ట్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో 99% రావాలంటే మీకు 180 మార్కులు వస్తే సరిపోద్ది. అది గుర్తుపెట్టుకోండి, 180. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మరి 99% 160 నుంచి 180 టాప్, 160, 170 వచ్చిన వాళ్ళకి కూడా మంచి పర్సంటైల్ రావడానికి 150 మార్కులు. ఎందుకంటే షిఫ్ట్ కొద్దిగా టఫ్గా ఉంది, షిఫ్ట్ అయితే కొంచెం టఫ్గా ఉంది. ఇక రానున్న మరి ఈ వీడియో అయితే మరి ఈరోజు 29th సెకండ్ షిఫ్ట్తో మనము వీఆర్ ఎండింగ్. మరి జనవరి జేఈ 2025 క్లోజ్ అయిపోయినట్టు జనవరి సెషను. మరి ఏప్రిల్ సెషన్ అయితే మనకు ఉంది. మరి ఫిబ్రవరి 12వ తారీఖుని మరి ఎన్టీఏ వాళ్ళు అయితే కీ అయితే రిలీజ్ చేస్తారు. ఈ కీలో ఎన్ని మార్క్స్ వస్తే అప్పుడు మనం వీడియో చేస్తాం. ఆ వీడియోలో కూడా పోస్ట్ చేయండి, ఇప్పుడైనా కానీ పోస్ట్ చేయండి. కొంతమంది స్టూడెంట్స్ నేను ఇవ్వటం జరుగుతుంది. మరి మీరు ఎప్పుడైతే పోస్ట్ చేసిన ఒక 5 to 10 minutes లోపల మీకు రెస్పాన్స్ రావటం జరిగింది. ఈ షిఫ్ట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయో పోస్ట్ చేయండి. మరి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కష్టపడ్డ వాళ్ళకి 99 మరి కష్టపడ్డ వాళ్ళకి ఫలితం అయితే వృధాగా పోదు, కష్టే ఫలి అని. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఇప్పుడు కాకపోతే కొంతమంది 90% ఫలితం వస్తుంది, రిజల్ట్ వస్తుంది. నేను కష్టపడకుండా, నేను చదవకుండా మరి మార్క్స్ రావాలంటే రాదు కదా. కష్టపడాలి. జేఈలో మొట్టమొదటిగా లక్క పని చేయదు, ఎంసెట్లో లక్క పని చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎంసెట్లో నో నెగిటివ్ మార్కింగ్, లక్క పని చేస్తుంది. అక్కడ ఏంటంటే సపోజ్ కొన్ని క్వశ్చన్స్ పెట్టుకున్నాం అనుకో, లాస్ట్ రాని క్వశ్చన్స్ ఏం చేస్తారంటే పిల్లలు అన్నిటికీ ఏమన్నా పెడతారు. ఒక 10 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు రాలేదనుకో, 20 క్వశ్చన్కి ఏ పెట్టారనుకో 4-5 రైట్ అవ్వచ్చు, బి పెట్టినా 4-5 రైట్ అవ్వచ్చు, సి పెట్టినా 4-5 రైట్ అవ్వచ్చు. ఏది వదలకూడదు అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉండటం వల్ల కొంచెం మరి ఇక్కడ లక్ పనిచేయదు. నేను జేఈ మెయిన్ 2020 ఎగ్జామినేషన్లో లక్ ఓంట్ వర్క్, మీ అదృష్టం అనేది పనిచేయదు, మీ యొక్క కష్టమే మిమ్మల్ని పనిచేస్తుంది. 90% పిల్లలు కష్టపడితే 90, అంటే మరి కష్టపడ్డ వాళ్ళకి అందరికీ రాలేదు కదా సార్ అంటే మనకి 1 or 2%, అంటే ఒక 10%, మరి అదేవిధంగా 1%, 2%, 99% ఒక 1% పిల్లలు మిస్ అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళకి మరి సెకండ్ సెషన్లో కూడా మరి మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ గ్రిప్ ఉంటుంది కదా. ఒక్కోసారి ఏంటంటే సబ్జెక్ట్ గ్రిప్ ఉండగానే బై మిస్టేక్ వాళ్ళు ఫెయిల్ అవటము జరుగుతుంది. జస్ట్ నేరో పర్సంటైల్లో పోతాము అని. ఇప్పుడు అందుకని ఏప్రిల్ సెషన్లో కూడా ఉంది. అదృష్టం ఏంటంటే జేఈకి ఫస్ట్ సెషన్ కానీ సెకండ్ సెషన్ 2 సెషన్లు, ఏప్రిల్ సెషను, జూన్ సెషను 2 సెషన్లో పెడతాం జరిగింది. 2 సెషన్లు పెడతాం జరిగింది. ఫస్ట్ సెషన్లో రానోళ్ళు దానిలో వస్తారు. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ సెషన్లో ఎవరైతే మరి జనవరి సెషన్లో ఎవరికైతే మంచి 99% వస్తుందో మీరు డైరెక్ట్గా జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వండి.
జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వండి. మీ టైం అయితే వేస్ట్ చేయదు. ఆల్రెడీ మరి కొంతమంది స్టూడెంట్స్ అయితే 50 క్వశ్చన్ చేశారని మనకి మెసేజ్ పెడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు మన వీడియోలో. 50 క్వశ్చన్స్ 40 క్వశ్చన్ చేశాను సార్, నేను ఎస్సీ కదా 40 క్వశ్చన్స్. ఎస్సీ వాళ్ళు 40 క్వశ్చన్ చేసిన మీ ఎన్ఐటీ గ్యారంటీ. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 40 క్వశ్చన్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా అడ్వాన్స్ రాసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఏప్రిల్ సెషన్ ప్రిపేర్ అవ్వమాకండి. ఏప్రిల్ సెషన్ ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే అడ్వాన్స్కి మీకు టైం ఉండదు, అది గుర్తుపెట్టండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 40 క్వశ్చన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు డైరెక్ట్గా అడ్వాన్స్కి మే 18th జరిగి అడ్వాన్స్కి ప్రిపేర్ అవడం వల్ల అప్పుడు మే అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంటే దానికి 3 months ఉంది టైం, ఎక్కువ టైం లేదు. ఇది ఏప్రిల్లో సెషన్ జరుగుతుంది కదా, ఈ ఏప్రిల్లో జరిగే సెషన్కి మీరేం చేస్తారంటే ఏప్రిల్ అంటే దానికి 20 days ఉంది అసలు టైం. ఎందుకంటే చివరాఖరికి ఏప్రిల్ 18న ఎప్పుడో పెడతారు కదా ఎగ్జామినేషను. ఈ జేఈ ఎగ్జామినేషన్ ఏప్రిల్ సెషన్లో ఉంది. ఐఎమ్ నాట్ షూర్ డేట్స్ అని ఒక్కసారి చూసుకుంటాను నేను కూడా. మరి ఆ టైంకి మనకి 10 రోజులు 20 రోజులు కూడా టైం ఉండదు. అందుకని ఏం చేస్తారంటే జనవరిలో ఎవరికైతే మంచి పర్సంటైల్ వస్తుందంటే ఎన్ఐటీలో సీట్ గ్యారంటీ మీకు యువర్ సీట్ ఈజ్ గ్యారంటీ ఇన్ ఎన్ఐటీలో గ్యారంటీ ఉన్నట్టు మళ్ళీ జేఈ రాయటం వల్ల మీనింగ్ లేదు కదా. అందుకని జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వండి. అడ్వాన్స్కి ప్రిపేర్ అయితే ఈ 3 నెలల్లో మీకు అన్ని కాన్సెప్ట్స్, మరి ఎందుకంటే పేపర్ 1 మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పేపర్స్ ఉంటాయి, మరి 600 మార్క్స్కి ఉంటుంది. మరి అడ్వాన్స్కి ప్రిపేర్ అయితే మరి మంచిది. ఎందుకంటే మరి ఏప్రిల్ సెషన్ ఎవరు రాయవద్దు. ఎందుకంటే ఎవరు రాని వాళ్ళు సపోజ్ ఇప్పుడు ఈ సెషన్ రాలేదనుకో, ఎందుకంటే ఉట్టుకు ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందని అంటారు కదా, అట్లాగే ముందు ఈ దీనిలో అప్పుడు జనవరి సెషన్లో రాని వాళ్ళు ఏప్రిల్ సెషన్ కంపల్సరీగా రాయాలి. వాళ్ళకి అడ్వాన్స్కి కూడా స్కోప్ లేదు కాబట్టి ఒకవేళ ఎన్ఐటీ వచ్చినా వాళ్ళకి లక్కీగా ఉంటుంది. ఏప్రిల్ సెషన్లో కంపల్సరీగా 2 ప్రిపేర్ అవ్వలేరు. ఎందుకంటే జేఈ మెయిన్ అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా కష్టం. అందుకని ఈ సెషన్లో వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వండి. ఈ సెషన్లో రాని వాళ్ళు మరి ఏప్రిల్ సెషన్కి ప్రిపేర్ అవ్వండి. వీళ్ళు అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వద్దు, అది గుర్తుపెట్టుకోండి. మన ఛానల్లో మరి అదే ముఖ్యంగా చెప్తున్నాను. ఇది స్టూడెంట్స్ మరి ఈరోజు ఉన్నది, ఇదే లాస్ట్ మరి అనాలిసిస్ మనకి ఈరోజుతో మరి జనవరి సెషన్ 2025 29th షిఫ్ట్ 2 అయితే క్లోజ్ అయింది. మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మోడరేట్ టు డిఫికల్టీగా ఉంది ఈ పేపర్. మరి 180 మార్కులు పైన వచ్చిన వాళ్ళకి 99% కట్ ఆఫ్గా మరి చెప్తున్నాను. మరి ఏమన్నా కామెంట్స్ ఉంటే మీరు దీనిలో చెప్పండి. చివరిసారికి ఇంకోసారి నేను రిమైండ్ చేస్తున్నాను, మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్స్ సబ్స్క్రైబ్ ఎన్ని సబ్స్క్రైబ్స్ పెడితే మనకు కూడా అంత మోటివేషన్ ఉంటుంది. వీడియో అంటే పిల్లలకి కొత్త టెక్నిక్స్ చెప్తాం కానీ, మరి ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తాం కానీ, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాం కానీ, కొంచెం రిమైండ్ చేయటం కానీ ఉంటుంది. మరి స్టూడెంట్స్కి కూడా మరి ఎప్పుడైనా సరే పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. రేపు పొద్దున డెసిషన్ మేకింగ్ చేసుకునేటప్పుడు చేసుకోలేరు కదా, ఏ కాలేజీ మంచిది, ఏ కాలేజీ. ఎన్ఐటి తిరుచి టాప్ 1 ఉంది, ఒక స్టూడెంట్స్కి తెలియక ఎన్ఐటి మణిపూర్లో చేరాడు, అది లాస్ కదా. అందుకని పేరెంట్స్ కూడా బాగా ఎడ్యుకేట్ అయ్యి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ ఎంత ఎడ్యుకేట్ అయ్యి ఉంటే అంత మంచిది. పేరెంట్స్ స్టూడెంట్స్ ఇద్దరు సమానంగా. స్టూడెంట్ అంటే జస్ట్ ఎగ్జామినేషన్ రాయటం వరకే స్టూడెంట్స్ పని. స్టూడెంట్ ఏంది జస్ట్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ రాసి మంచి పర్సంటైల్ తెచ్చుకోవడం స్టూడెంట్స్ పని. మిగతా పని అంతా పేరెంట్స్కే ఉంది. పేరెంట్స్ ఏ కాలేజీలో చేర్చాలి, మరి జోసా కౌన్సిలింగ్ ఏంది, ఈ కౌన్సిలింగ్, అది దీని మీద మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. మన వీడియోస్ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూస్గా. మీరు ఎన్ఐటి కానీ ఐఐటీల్లో గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్లో చేరే వరకు మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి, అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్. థ్యాంక్ యూ, బాయ్.